హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి. ఇలా క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ఈ విధంగా పరుచుకోవాలండి. ఈ వేస్ట్ అంతా కూడా క్రాస్ అంతా కటింగ్ చేసుకోవడం కోసం ఒక లైన్ డ్రా చేసుకుని ఈ విధంగా క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు ఒక పావించి పైకి స్టిచ్చింగ్ కోసం ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. నడుము పొడవు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా 14 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి షోల్డర్ వచ్చి 5 ఇంచులండి ఈ బ్లౌజ్కి. బోట్ నెక్ అవ్వడం వల్ల 2 ఇంచులు కలుపుకుని ఇలా పావు తక్కువ 7 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. 2.5 ఇంచులు అయితే షోల్డర్ పెడుతున్నానండి నేను. ఈ విధంగా నెక్ డౌన్ కోసం 3 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బోట్ నెక్ మోడల్ కదండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇలా ఇక్కడ 1 ఇంచ్కి ఈ విధంగా డౌన్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5కి మార్కింగ్ చేయాలి. ఇలా ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలండి బోట్ నెక్ టైప్లో. ఇప్పుడు 1 ఇంచ్ కిందకి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి 7 ఇంచుల వరకు ఇలా కిందకి మార్క్ చేసుకోవాలండి మోడల్ కోసం. ఇలా 4 ఇంచులకి ఇక్కడ కూడా ఇదే విధంగా బాక్స్ టైప్లో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి నెక్ మోడల్ ఏ విధంగా కావాలంటే అలా మార్క్ చేసుకోవచ్చండి. ఈ బాక్స్లో ఇలా 4 ఇంచులకి ఈ విధంగా పైన ఇలా మార్క్ చేసుకుని 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా వేసుకోవాలండి. అంటే మనం తీసే మోడల్కి ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా కస్టమర్ ఏ విధంగా అయితే మోడల్ పెట్టమన్నారో అదే విధంగా ఒక లీఫ్ టైప్లో ఈ విధంగా మోడల్ అనేది వస్తుందండి. ఇలా ఈ విధంగా చూసారు కదా. మనం ఏ మోడల్ అయినా సరే డ్రా చేసుకోవచ్చండి. మనకు నచ్చిన మోడల్ కస్టమర్ ఏ ఇష్టం మీద ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ మోడల్లో మార్కింగ్ చేశానండి. ఈ షేప్ రావాలని చెప్పారండి కస్టమర్. అందుకని ఈ విధంగా నేను మోడల్ అనేది మార్కింగ్ చేశానండి. ఇప్పుడు చంకా డౌన్ వచ్చేసి ఇలా 6.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులండి. వేస్ట్ లూజ్ కూడా 7 ఇంచులకు 1 ఇంచ్ కలుపుని 8 ఇంచులకి మార్క్ చేసుకున్నామండి. 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామండి. మనం ఇప్పుడు చంక రౌండ్ అనేది మనం ఈ విధంగా 6 ఇంచులకు మార్క్ చేసాం కదా, ఇలా ఈ విధంగా మనకి 6.5 ఇంచుల చంక రౌండ్ అనేది రావాలండి. డౌన్ అనేది బోట్ నెక్ కదండి, ఇటువైపు డౌన్ తీసుకోవాలండి మనం. ఇలా ఈ విధంగా 6.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి చంక కూడా లాక్ చేసేసాం మనం. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ విధంగా బోట్ నెక్ ఈ సైడ్ డౌన్ తీసుకోవాలని చెప్పాను కదండి. ఈ విధంగా నెక్ అయితే కట్ చేయట్లేదండి. నెక్ మాత్రం అలా వదిలిపెట్టేసి మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ అంతా కూడా కటింగ్ చేసుకున్నాం. ఇలా టక్స్ తీసుకోవాలండి. ఈ విధంగా నెక్ దగ్గర కూడా ఇదే విధంగా టక్స్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ మార్చుకుని ఓపెన్స్ మన వైపు వచ్చేలా ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ని దీని మీద ఈ విధంగా నీట్గా పరుచుకొని మనకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా నేను మొత్తం మార్కింగ్ అంతా కూడా ఇదే విధంగా మార్క్ చేశానండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసుకోవాలండి. ఈ విధంగా ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచులు డౌన్ పెడుతున్నానండి. కిందకంట వద్దని చెప్పారండి కస్టమరు. అందుకని ఈ విధంగా 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసామండి. ఇప్పుడు చంక రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం 1 ఇంచ్ లోపలికి ఇలా ఈ విధంగా బాక్స్ టైప్లో ఇలా మార్క్ చేసుకుని ఇలా ఫ్రంట్ లోత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఈ 4 ఇంచులు దించుకున్న నెక్ని ఇలా బాక్స్ టైప్లో తీసుకుని షేప్ కూడా సేమ్ బ్యాక్ ఎలా అయితే తీసామో అదే విధంగా ఇలా రావాలని చెప్పారు. అందుకని ఇదే విధంగా మార్కింగ్ చేసుకున్నానండి. చూసారు కదా మోడలు, ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి 3 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. డాట్ కోసం ఇలా 3 ఇంచులు మనకి డాట్ మార్కింగ్ వచ్చేసి 10.5 ఇంచులండి. ఈ విధంగా 1.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుని 2 ఇంచులు ఇలా పైకి వేసుకుని ఈ విధంగా ఇలా మార్కింగ్ అనేది ప్రిన్స్ కట్ టైప్లో ఇలా ఈ విధంగా మార్కింగ్ని కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా చూసారు కదా, కొంచెం కిందకండి ఎల్ షేప్ దగ్గర నుంచి కొంచెం కిందకి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వరకు కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా మెయిన్ డాట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి ఈ విధంగా మార్క్ చేసుకుని ఉక్సులు పట్టి ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. అయితే మనకి చెస్ట్ లూజు ఈ విధంగా వేస్ట్ లూజు మనకి 7 ఇంచెస్ వచ్చేసింది కదండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందామండి. 7 ఇంచులు వేస్ట్ లూజ్ వచ్చేసింది కాబట్టి ఖర్చు తీసేసి ఈ విధంగా ఒకసారి మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటే ఒక 1/2 ఇంచ్ మనం పైకి వేసుకోవాలండి. ఎందుకంటే స్టిచ్చింగ్లో కటింగ్లో కొంచెం పోతుంది కదండి. అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాం అన్నమాట. 2 ఇంచులు ఖర్చు చెప్పట్లానే
ఈ విధంగా సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నెక్ మాత్రం కట్ చేయట్లేదు. నేను స్టిచ్చింగ్లో చెప్తానండి ఎలా కట్ చేసుకుంటాను అనేది. ఇలా ఈ విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా మనకి కంప్లీట్ అయిందండి. చూసారు కదా, ఇదే విధంగా నేను స్టిచ్చింగ్ అంతా కూడా స్టిచ్చింగ్లో చూపిస్తానండి. నెక్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం డాట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది తీసుకున్నామండి. ఇదే విధంగా నెక్ దగ్గర కూడా టక్స్ తీసుకున్నాం. బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చిందండి మనకి కటింగ్. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనకి 1 మీటర్ క్లాత్ అండి లైనింగ్. ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ కోసం పొడవు చేతులు అండి. హ్యాండ్ అంటే బార్డరు కొంచెం పెద్దగా వచ్చిందండి అంచు, అందుకనేసి సేమ్ అంతా కూడా హ్యాండ్స్ పెట్టేమన్నారండి. అదేవిధంగా ఇలా వేస్ట్ అంతా కూడా నీట్గా లైన్గా డ్రా చేసుకుని ఈ వేస్ట్ని కట్ చేసేసుకుందామండి మనం. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లుగానే ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ పైకి స్టిచ్చింగ్ కోసం వేసుకున్నాం కదా. హ్యాండ్ పొడవు వచ్చి 10 ఇంచులు అండి. మొత్తం 10 ఇంచులు పెట్టామండి. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు అండి. ఈ విధంగా ఇలా వచ్చేలా షేప్ డ్రా చేసుకుని హ్యాండ్స్ కటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు అండి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఇలా హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు లోతు తీస్తాను చూడండి. ఈ విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ లోత్ అనేది ఇలా కట్ చేసుకుంటే టక్స్ తీసుకుంటే లోతు తీసుకున్న వైపుని మనకి మార్కింగ్ తెలుస్తుందండి. ఇప్పుడు ఇది చూసారు కదా, పెద్ద బార్డర్ అని చెప్పాను కదండి, మెయిన్ క్లాత్ అండి ఇది. ఈ విధంగా హ్యాండ్స్ పరుచుకుని హ్యాండ్స్ కటింగ్ అనేది కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటున్నామండి. ఇలా ఈ లైనింగ్ కటింగ్ చేసాం కదా, ఇదంతా కూడా మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా వేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అంచున్న వైపు బ్యాక్ పార్ట్ తీస్తున్నానండి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకుని ఇలా ఈ విధంగా మనం ఎలా అయితే లైనింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో దాని మీద ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ వదిలిపెట్టి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా నీట్గా కటింగ్ అనేది మనకి కంప్లీట్ అయిందండి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నవి రెండు వైపులా కూడా మనకి మార్కింగ్ పడాలంటే ఇలా వీల్ చక్రంతో ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చక్కగా మనకి రెండు లేయర్లకి కూడా మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదండి, నా వీడియో నచ్చితే లైక్